నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. ఈ నెల 21న విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావు దిశానిర్దేశం చేశారు. విశాఖ యోగా సంగమానికి సంబంధించి లావేరు మండలంలో నిర్వహించిన సన్నాహక సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో లావేరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి అధ్యక్షతను నిర్వహించగా ఇందులో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, యోగా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈశ్వరరావు మాట్లాడుతూ లావేరు మండలం నుంచి కనీసం 8,000 మందిని విశాఖ యోగా కార్యక్రమానికి తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రతి గ్రామం నుంచి ప్రజల భాగస్వామ్యాన్ని నిర్ధారించాలని చెప్పారు. సమావేశంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొని తమ సూచనలు, సన్నాహక చర్యల గురించి వివరాలు వెల్లడించారు. పాతపట్నం నియోజకవర్గంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన కూర్మం గ్రామంలో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు, అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నెంబర్ మామిడి గోవిందరావు ప్రమాదంపై విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత హరేరామ స్వామీజీలతో కలిసి కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్తో, ముఖ్యంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుతో అగ్ని ప్రమాదం జరిగిన తీరును వివరిస్తూ సుమారు 56 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని తెలియజేయడంతో సానుకూలంగా స్పందించిన మంత్రి ప్రభుత్వం తరపున మంత్రి పునర్నిర్మాణానికి అన్ని విధాలా సహకరిస్తామని తెలియజేశారు. అలాగే తన వంతు కూడా వ్యక్తిగత సహాయాన్ని అందిస్తూ వచ్చే కృష్ణాష్టమి నాటికి భక్తులకు అందుబాటులో ఉండే విధంగా పునర్నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్నిర్మాణ పనులకు ఎన్డీఏ ప్రభుత్వం ఇతోధికంగా నిధులు మంజూరు చేస్తుందని బీజేపీ శాసనసభ పక్షనేత, సీనియర్ శాసనసభ్యులు పి విష్ణుకుమార్ రాజు అన్నారు. శనివారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో బీజేపీ సుపరిపాలన పేరుతో 11 ఏళ్ల మోడీ పాలనలో అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కార్యకర్తలకు వివరించారు. ప్రపంచంలో భారత్ శక్తివంతమైన అగ్రగామి దేశంగా గుర్తింపు పొందడానికి మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్లలో అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణలు కారణమని అన్నారు. రైతాంగానికి కొండంత అండగా నిలిచే అనేక కార్యక్రమాలు అమలు చేసి వ్యవసాయ రంగంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. దేశవ్యాప్తంగా అమృత కాలంగా భావించి పల్లె పల్లెలో మోడీ సారథ్యంలో అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు వివరించే బాధ్యత బీజేపీ కార్యకర్తలపై ఉందని అన్నారు. ఈ సందర్భంగా మోడీ సారథ్యంలో అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. అంతకన్నా ముందు బీజేపీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అధోగతి పాలు చేశారని, రాష్ట్ర సంపదను బహిరంగంగా దోచుకున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని విధాలా అధోగతి పాలు చేస్తే నేడు కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే పునర్నిర్మాణం చేస్తుందని చెప్పారు. పాలనా రంగంలో అపారమైన అనుభవం గడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామి రాష్ట్రంగా తయారు చేయడం ఖాయమని చెప్పారు. సొంత చిన్నాన్నను గొడ్డలతో నరికి చంపి గుండె నొప్పితో మరణించారని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాపాలు పరిసమాప్తం అవుతాయని, ఇప్పటికే రాష్ట్ర ప్రజలు తరిమికొట్టినా ఇంకా నాటకాలు వేస్తూ ప్రజలను మభ్యపెడుతూ రాష్ట్ర ప్రగతికి మోకాలు వేస్తున్నారని ఆయన వ్యంగ్యధోరణిలో విమర్శించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు, రాష్ట్ర బీజేపీ కార్యదర్శి రెడ్డి పావని, బీజేపీ నేతలు పైడి వేణుగోపాల్, పూడి తిరుపతిరావు, అట్టాడి రవిబాబ్జీ, శవ్వాన ఉమా మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అయ్యేటప్పటికీ ఇప్పుడు అందరూ చూస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు. ఒకళ్ళేమో ప్రభుత్వ భూములను దోపిడీ, కొంతమంది ఏమో అడవులని దోపిడీ, రకరకాల దోపిడీ 5 సంవత్సరాల గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూడటం జరిగింది. ఇంకా మైన్స్, శాండ్. శ్రీ విష్ణుకుమార్ రాజు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి రెడ్డి పావని గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇంకొక అతిథి మన జిల్లావాసి శ్రీ పైడి వేణుగోపాలం గారికి, అలాగే పూడి తిరుపతిరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని అన్యక్రాంతం చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని
లేకపోతే ప్రజల మద్దతుతో పోరాటం కొనసాగిస్తామని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని పరీక్షించాలని, గ్రంథాలయ ఆస్తులను అభివృద్ధి పేరుతో అన్యక్రాంతం చేయొద్దని కోరుతూ గ్రంథాలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం కేంద్ర గ్రంథాలయం ఎదుట ఆదివారం ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం కేంద్ర గ్రంథాలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కరణం బుచ్చి సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి తమరి వెంకట్రావు మాట్లాడుతూ నిరుద్యోగులకు, విద్యార్థులకు పోటీ పరీక్షలు సన్నద్ధం అయ్యేందుకు పరిశోధనలకు అధ్యయనం నిలయంగా ఉన్న శ్రీకాకుళం కేంద్ర గ్రంథాలయాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత నిరుద్యోగులు, విద్యార్థులు, విద్యావేత్తలు, ప్రజానికంపై ఉందని పిలుపునిచ్చారు. ధర్నాలో వివిధ ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ చరిత్ర కలిగిన జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని అభివృద్ధి పేరుతో అన్యక్రాంతం చేయొద్దని, ప్రైవేటీకరణ చేయొద్దని, గ్రీవెన్స్ లో వినతి పత్రం ఇచ్చిన గ్రంథాలయ పరిరక్షణ కమిటీ నాయకులను జైల్లో పెడతామని జిల్లా కలెక్టర్ హెచ్చరించడాన్ని తీవ్రంగా ఖండించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయ భవన సముదాయాన్ని అన్యక్రాంతం చేసే ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదన అత్యంత అభివృద్ధి నిరోధకమైనదని, తిరోగమన మార్గంలో వెళ్లేదని సమావేశం అభిప్రాయపడింది. గ్రంథాలయ ఉద్యమ స్ఫూర్తికే విఘాతం కలిగిస్తుందని పేర్కొంది. ఈ గ్రంథాలయం వందలాది మంది పాఠకులు నిత్యం వస్తూ పోతూ ఉంటారని, అనేక గ్రంథాలని, పేపర్లని, నవలల్ని అధ్యయనం చేస్తుంటారని అన్నారు. వారి విజ్ఞాన సముపార్జన ప్రక్రియకి ఇది తీవ్ర ఆటంకం కలగజేస్తుందని, అంతేగాక వందలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు ఈ గ్రంథాలయ రీడింగ్ రూములో అనేక పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు వినియోగించుకుంటున్నారని చెప్పారు. వారికి ఇది గొప్ప సౌకర్యంగా ఉన్నదని, బయట రీడింగ్ రూముల్లో వేలకు వేలు ఫీజులు చెల్లించి చదువుకోలేని నిరుద్యోగ యువతకు ప్రభుత్వ పరంగా ఈ గ్రంథాలయం ఉపయోగపడుతున్నది, ఉచిత సేవలు అందిస్తున్నది. ఈ గ్రంథాలయ భవన సముదాయం అన్యక్రాంతమైతే ఈ నిరుద్యోగ యువతకు అది అసనిపేతం అవుతుందని, ఈ కారణాల రీత్యా గ్రంథాలయ జిల్లా కేంద్ర గ్రంథాలయ భవన సముదాయాన్ని అన్యక్రాంతం చేయొద్దని, గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయాలని, వెనుక ఉన్న ఖాళీ స్థలంలో అదనపు భవనాలు నిర్మించి ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. గ్రంథాలయ సంస్థ నిధులతో శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయం వారు ఎకరా భూమి 1970లో కొనుగోలు చేసి నిర్మాణం చేపట్టారు. అప్పటి నుంచి వేల మంది పాఠకులకు, నిరుద్యోగ యువతకు చదువుకునేందుకు, పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది. కళా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం కూడా జరుగుతుంది. ఇటువంటి గ్రంథాలయాన్ని అభివృద్ధి పేరుతో ఉన్న భవనాలను పడగొట్టి కొత్తగా 4 ఫ్లోర్లు నిర్మిస్తామని, అందులో 1 ఫ్లోర్ గ్రంథాలయానికి కేటాయించి మిగిలిన 3 ఫ్లోర్లు ప్రైవేటు వారికి అప్పగిస్తామని చెబుతున్నారని, ఇది ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారని తమ ప్రతినిధులు ఇక్కడ పంపించేసి గ్రంథాలయ ఉద్యోగులతో అనుమతితో సంబంధం లేకుండానే కొలతలు తీసి మొత్తం అన్నీ కూడా వివరాలు నమోదు చేస్తున్నారు. దీని మీద ఇప్పటికే గ్రీవెన్స్లో జిల్లా గ్రంథాలయ పరిరక్షణ కమిటీ తరఫున గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి వింతపత్రం ఇస్తే గ్రీవెన్స్లోనే మీ రకంగా ఇచ్చినట్టయితే మేము మీద కేసులు పెడతామని చెప్పి జిల్లా ఉన్నతాధికారి కలెక్టర్ గారు ఆ రకంగా మాట్లాడడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యతంగా తమ సమస్యల్ని నివేదించుకోవడానికి వచ్చిన గ్రీవెన్స్లో కూడా ఉద్యోగుల మీద ఆ రకంగా ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో మాకు అర్థం కావట్లేదు. ఈరోజు నిరుద్యోగులకు సంబంధించి విషయాలకు సంబంధించి కావాలంటే ఖాళీ ప్లేస్ ఉంది, ఇందులో అదనంగా మరొక బిల్డింగ్లు కట్టి దానికి మొత్తం కంప్యూటర్స్ ఏర్పాటు చేసి, వైఫై ఏర్పాటు చేసి ఆధునికంగా అభివృద్ధి చేయొచ్చు. కానీ ఈ స్థలాన్ని అన్నమాట P4లో భాగంగా మేము దీన్ని పడగొట్టేసి 4 ఫ్లోర్లు కడతాం, అందులో 1 ఫ్లోర్ మీకు ఇస్తాం, మిగతా 3 ఫ్లోర్లు వేరే వాళ్ళకి ఇస్తాం, తాత్కాలికంగా మీరు ఆర్ట్స్ కాలేజీలోకి వెళ్ళిపోండి అని చెప్పడం అంటే, ఆర్ట్స్ కాలేజీలోనే సరైన వసతులు లేక విద్యార్థులకు పూర్తి స్థాయిలో భవనాలు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఉన్న పాఠకుల్ని వీధిలోకి నెట్టేసి కొత్తగా మీరు ఏం చేస్తారు అభివృద్ధి అని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకని చెప్పి మీరు అభివృద్ధి చేయాలంటే ఉన్న బిల్డింగ్లకు అదనంగా బిల్డింగ్లు కట్టి మీరు రీసోర్స్ పర్సన్స్ని తెచ్చి అవసరమైతే వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి అభివృద్ధి చేయాలి తప్ప ఈ రకంగా నిరుద్యోగులకి, పాఠకులకి ఇబ్బంది కలిగజేసే ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కేవలం ఒక గ్రంథాల నిరుపేద విద్యార్థులకు తల్లికి వందనం వరం వంటిదని టీడీపీ నగర అధ్యక్షుడు మాతారపు వెంకటేష్ పేర్కొన్నారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వంలోనే పరుగులు పెడుతుందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తుందని చెప్పారు. తల్లికి వందనం పథకంతో కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లుల బ్యాంక్ ఖాతాలకు జమ చేశారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కుటుంబంలో ఒకరికి మాత్రమే ఎన్నో ఆంక్షలతో అమ్మఒడి పథకం వర్తింప చేశారని చెప్పారు. ఒకరికి 13,000, ఇద్దరికి 26,000, నలుగురికి 52,000, 5 పిల్లలకు 65,000 అందించారని చెప్పారు. తల్లికి వందనం పథకానికి కూడా వైకాపా నేతలు విమర్శలు చేస్తున్నారని, ఇది తగదని అన్నారు.
పేద పిల్లలు ఆర్థిక ఇబ్బందులతో చదువు లేకుండా ఉండకూడదని బృహత్తర పథకాలను కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతుందని చెప్పారు. ప్రజలు గమనించాలని అన్నారు. సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని అన్నారు. ఈ నెలలో అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపచేయనున్నారని, ఆగస్టు 15న మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారని అన్నారు. రాష్ట్రం మొత్తం సంబరాలు అంబరాలంటే 2024 జూన్ 12న రాష్ట్రంలో కూటమి పార్టీలు 164 స్థానాలతో ఘన విజయం సాధిస్తే దేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు ఎలా చూసిందో, ఆశ్చర్యపోయిందో, అలాగే నిన్న కూడా ఒకే రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఈ అద్భుతమైన సంక్షేమ పథకం తల్లికి వందనం సుమారు 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు తల్లుల బ్యాంకులో వేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంది. దేశం మొత్తం కూడా సంభ్రమాచర్యాలే సంచలనాత్మకంగా ఇటువంటి సంక్షేమ పథకం రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఇవ్వట్లేదు. ఒక ఆంధ్ర రాష్ట్రంలో కూటమి పార్టీలకు అది సాధ్యమైందని దేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుంది. ఇటువంటి మంచి ప్రజారంజిక మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నడిపిస్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర భవిష్యత్ భరోసా విద్యాశాఖను అద్భుత రీతిలో ముందుకు తీసుకెళ్తున్న రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి, అట్లాగే సీనియర్ మంత్రి రైతన్నల సంక్షేమం కోసం ఎన్నో విధంగా కృషి చేస్తున్నారు. రేపు జూన్ 20న అంటే ఈ నెలలో అన్నదాత సుఖీబాబు కూడా ప్రతి రైతు ఖాతాలో 20,000 రూపాయలు, అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కొంత డబ్బుతో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కలిపి 20,000 రూపాయలు రైతుల కుటుంబాలు వేయడం జరుగుతుంది. అటువంటి అభివృద్ధి ప్రదాత మన జిల్లాకు చెందిన రాష్ట్ర వ్యవసాయ సీనియర్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారికి, తక్కువ వయసులోనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అద్భుత రీతిలో పనిచేస్తున్నారు. నిరంతరం దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలుగుదేశం పార్టీ సంక్షేమం కోసం కృషి చేస్తున్న గ్లోబల్ యంగ్ లీడర్ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి, శ్రీకాకుళం శాసనసభ్యులు నిరంతరం నియోజకవర్గం అభివృద్ధి కోసం, పట్టణ అభివృద్ధి కోసం పనిచేస్తున్న సంచలన చరిత్రకారు అన్న గుండు శంకర్ గారికి, కూటమి శాసనసభ్యులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు. ప్రజలు కూడా నిన్నటి నుంచి ఒకటే ఉత్సాహంగా, ముఖ్యంగా తల్లులు వారి ఖాతాలో పడ్డ డబ్బులు చూసి ఒక్కరికైతే 13,000, కానీ 26,000, 39,000 ఇలా ఎంతమంది పెట్టుంటే అంతమందికి ఒకేసారి ఖాతాలో డబ్బులు రావడంతో వాళ్ళ ఉత్సాహం అంబరానంటింది, సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం అద్భుత నిర్ణయం అని ఈరోజు ప్రూవ్ అయింది. ఎందుకంటే కూటమి సంవత్సర పాలనలో గత వైసీపీల ఏదైతే పెన్షన్స్ విడతల వారీగా వాయిదాల వారీగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం బహుళపక్షం చవితిని పురస్కరించుకుని అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అరసవెల్లి డిప్యూటీ కమిషనర్ వరప్రసాద్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్యూలైన్లో మజ్జిగ, నీరు, పాలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పారు. ఇప్పుడు తల్లికి వందనం కూడా వాళ్ళు ఒక బిడ్డకే ఇచ్చారు. ఎన్నికల్లో అందరికి ఇస్తామని హామీ ఇచ్చి మాయ చేసి మోసం చేసి వాళ్ళు వెళ్ళిపోవడం చేసి ప్రజలకి తిరిగి మిగతా వాళ్ళు వెళ్ళిపోవడం. కానీ కూటమి పార్టీలు, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తల్లికి వందనం ఎంతమంది పెట్లుంటే అంతమందికి నిన్న డబ్బులు అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఇది సుపరిపాలన, అద్భుతమైన పాలన, ప్రజలు కోరుకునే సంక్షేమ పాలన, ప్రజారంజక పాలన. రేపు రైతు భరోసా పడుతుంది, అన్నదాత సుఖీభవ పడుతుంది. అట్లాగే ఆగస్టు 14న స్వతంత్రం దినోత్సవ సందర్భంగా ఉచిత బస్సు కూడా మహిళల కోసం, జిల్లా పరిధిలో ఉన్న మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కూడా, ఆ హామీ కూడా నెరవేరుస్తున్నాం. ఇప్పటికే సూపర్ 6 ఇచ్చిన హామీలు మ్యాక్సిమం నెరవేర్చాం. 1, 2 ఉన్నాయి, అవి కూడా తొందరలో నెరవేరుస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంపై, కూటమి పార్టీలపై ప్రజలు ఏదైతే నమ్మకం, విశ్వాసం పెట్టుకున్నారో వారి నమ్మకానికి, విశ్వాసానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సుపరిపాలన, ప్రజారంజక పరిపాలన అందిస్తుంది. నిన్ననే స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. ఓపెన్ అయిన వెంటనే సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం పెడతామని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పారు. యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని ఆదిత్య వాకర్స్ క్లబ్ అధ్యక్షులు బి దేవిప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాకుళం నగరం పిఎన్ఎస్ఎం కూల్ ఆవరణలో ఆదిత్య వాకర్స్ లో ఆధ్వర్యంలో యోగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా, మెంటల్ ఫిట్నెస్, స్కేటింగ్ వంటి ఆరోగ్యకరమైన కార్యకలాపాలకు కేటాయించాలని నిర్ణయించామని అన్నారు. ఇప్పటికీ యోగా ప్రారంభించిన వారు యూట్యూబ్లో కామన్ యోగా ప్రోటోకాల్ను చూసి సాధన మొదలుపెట్టవచ్చని సూచించారు. ప్రతి ఒక్కరూ యోగా సాధనలో భాగస్వాములే తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జగత్తును మేల్కొలిపే అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం బహుళపక్షం చవితిని పురస్కరించుకుని అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అరసవెల్లి డిప్యూటీ కమిషనర్ వరప్రసాద్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్యూలైన్లలో మజ్జిగ, నీరు, పాలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.